యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన హృదయం కలిగి నీతిని అనుసరించువాడే అని చెప్పిన రీతిగా బైబిల్ గ్రంథం కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు. ఒక బంధువు వలె, లేకపోతే కొన్ని రోజులు, కొన్ని నిమిషాలు నీ గుడారంలో ఒక పెద్ద అంతస్తు కాకపోవచ్చు, గుడారము చిన్న కుటీరమైన అందులో నివసింపదగిన వాడెవరు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవరు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. ఎవరుంటారయ్యా చెప్పండి అని మరి దావీదు మహారాజు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారా మీరు? మరి యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడని అడుగుతున్న రీతిగా మనం కూడా అడుగుతాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవరు, మరి నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారెవరు. పరిశుద్ధ పర్వతం, ఆ కొండ ఒక పరిశుద్ధతగా ఉన్నది. ఆయన యొక్క కొండను మనం వర్ణించాలంటే వర్ణించలేము. పరిశుద్ధతకు నిలయముగా ఉన్నది. పరిశుద్ధతతో కట్టబడి ఉన్న కొండ అది. పరిశుద్ధతతో కట్టబడిన కొండ మీద నివసింపదగిన వాడెవడు. ఆ పరిశుద్ధ పర్వతాన్ని తాకాలంటే ఎవరికి ఉంది ఆ ధన్యత? ఎవరు తయారై ఉన్నారు? దావీదు మహారాజు అడుగుతున్నట్లు మనం కూడా అడుగుదాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు. అతిథిగా ఒక బంధువు వలె కొన్ని రోజులు. ఇప్పుడు బంధువు ఉన్నారనుకోండి, చుట్టాలు వచ్చారు, అన్ని రోజులు ఉంటారు, కొన్ని రోజులు మాత్రమే, శాశ్వతంగా ఉండిపోరు కదా. అలాగే అతిథిగా కొన్ని రోజులైనా నేను ఉండగలనా అని అడుగుతున్నాడు. మనం కూడా అడుగుదామా? కొన్ని రోజులైనా మేము ఉండగలమా తండ్రి? నీ గుడారములో అతిథిగా ఉండగలమా లేదా? నీ పరిశుద్ధ పర్వతం మీద, ఆ పరిశుద్ధతకు కూడిన కొండపైన నివసింపగలమా లేదా? అడుగుదాం మనం కూడా. దావీదు మహారాజు ప్రభుని అడుగుతున్న రీతిగా మనం కూడా అడుగుదాం. అయ్యా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. ఎవడు 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 ఎవరంట? యథార్థమైన ప్రవక్తనతో జీవించాలి. యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించచ్చు. హృదయపూర్వకముగా నిజము పలకాలి. హృదయపూర్వకముగా బాధపడుతూ పలకద్దంట నిజము. కొంతమంది నిజాలు చెప్పాలంటే భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఇష్టం ఉండదు అసలు. ఏదేదో కల్పించుకొని చెప్తుంటారు. అలా చెప్పకూడదని చెప్తున్నాడు. యథార్థ హృదయం కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అలాంటి వాడు